ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ పేదల సంక్షేమ లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అవినీతికి తావివ్వకుండా జాగ్రత్త పడుతున్నామని పేర్కొన్నారు. అర్హుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 4 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో ముందడుగు వేసిందని, వ్యవసాయంతో పాటు మిగతా రంగాల్లోనూ ప్రగతి పదంలో నడుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జీడీపీ వృద్ధి 11.43% నమోదైందన్నారు. 2020-21 ఏడాదిలో జీడీపీ వృద్ధికి సంబంధించి ఏపీ దేశంలోని ముందంజలో ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. has formulated the family physician program intended to extend the healthcare services at the doorsteps of the community through the medical officers to deliver curative care in addition to prevention of diseases. Under this program, medical officers will visit Dr. YSR village health clinics twice in a month to deliver the priority medical services along with CHOs, ANMs, ASHAs and other PHC staff. To achieve the objective under the family physician concept, 2 doctors are made available in all the PHCs on permanent recruitment, with 1 doctor attending the PHC and the other attending the YSR village health clinic through 104 MMU vehicles on fixed day schedule to provide the healthcare services.